లైఫ్ ట్రూత్. చప్పట్లు కొట్టే చేతులన్నీ భుజము తట్టవు, సలహాలిచ్చే వారంతా సహాయం చేయరు మిత్రమా. చప్పట్లు చప్పట్లకు చాలా అర్థాలుంటాయి, నానా అర్థాలుంటాయి, విపరీత అర్థాలుంటాయి, వివిధ రకాలైనటువంటి ఆలోచనలుంటాయని గ్రహించు మిత్రము. ఒక్కోసారి మనల్ని మెచ్చుకున్నప్పుడు ఆ చప్పట్లు ఆనందోత్సాహాలతో, దరహాసంతో, మన ముఖ కవలికలతో చాలా అందంగా హ్యాపీ హార్మోన్ను విడుదల చేసేటట్టుంటాయి మిత్రమా. కానీ కొన్ని చప్పట్లుంటాయే, మనం ఏదన్నా తప్పులు చేసి పట్టుబడి వాళ్ళు కోపంలో, ఆవేశంలో మనల్ని ఎలా చప్పట్లు కొడతారంటే, అవి వాళ్ళు కొట్టే ఒక్కొక్క చప్పుడు మన గుండెపై బాధను తెస్తాయి మిత్రమా. కాబట్టి చప్పట్లు కొట్టే చేతులన్నీ భుజాన్ని తట్టవనడానికి ఇది నిదర్శనం అంటారా కాదా చెప్పండి మిత్రమా. ఇక సలహాలిచ్చేవారంతా సాయం చెయ్యరు అంటే కొద్దిమంది ఏమంటారు, సలహాలిస్తారు ఏమని, ఏ అన్నీ చెయ్యొచ్చు, చెయ్యాలి, ఇది బాగుంటుంది, ఇలా ఉంటే అలా ఉంటే అని అందరూ అంటారు. నిజమే, అందరు సలహాలను స్వీకరించండి. అది అందులో ఏ సలహా ఎంతవరకు వాస్తవం ఉంది, అది నీ శక్తి కొలది నువ్వు చెయ్యగలవా, చెయ్యలేవా, నువ్వు వాళ్ళ సలహా తీసుకొని నువ్వు ముందుకు వెళితే అది నీకు మంచి జరుగుతుందా లేదా అనే విషయాన్ని అంతా కూడా మనము మన అంతరాత్మతో ముచ్చటించుకొని ఏది మంచిదో ఏది చెడుదో ఏమిటి, ఆ పని చెయ్యొచ్చా, ఒకవేళ చేస్తే ఎలా ఉంటుంది, దానివల్ల ఇతరులకు నష్టం జరుగుతుందా, వల్ల నేను బాధపెడతానా, ఇది ధర్మయుక్తంగా ఉందా, ఇది నిజాయితీగా ఉందా అంటూ మనం ఆలోచిస్తూ ముందుకు సాగిపోతేనే బాగుంటుంది. మనము తర్వాత నువ్వు సలహా ఇచ్చావు, నేను చేశాను, చేస్తే నాకు ఇలా జరిగింది అని మనం పోయి వాళ్ళతో, అవునయ్యా నేను సలహా ఇస్తా, నేను 99 చెప్తా, నువ్వెలా చేసావయ్యా, నీ తెలివి ఎటుపోయిందయ్యా, నీ జ్ఞానం ఎటుపోయింది, నీ నాలెడ్జ్ ఎటుపోయిందో, నువ్వు ఇంతేనా అని కూడా మనల్ని హేళన చేసే వాళ్ళు కూడా ఉంటారని గ్రహించు మిత్రమా. అంటే ఏది చెయ్యాలన్నా, ఏమి చెయ్యాలన్నా, ఏ మంచో ఏది అంత దేనిపై ఆధారపడింది మిత్రమా. నీ మనస్సు, నీ బుద్ధి, నీ అంతరాత్మ పైననే ఆధారపడిందనే విషయాన్ని గమనించు మిత్రమా. అవునా కాదా చెప్పండి. నాకు తోసినంతలో నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా చెప్తున్నాను. చప్పట్లు కొట్టే చేతులన్నీ భుజాన్ని తట్టవు అంటే ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కదా, సలహాలు ఇచ్చేవారంతా సహాయం చెయ్యరు, కానీ అన్నీ స్వీకరించు, ఆలోచన మాత్రము నీదే, ఇంప్లిమెంటేషన్ నీదే, కార్యరూపము నీదే. కాబట్టి దాని నుంచి వచ్చే లాభ నష్టాలకు కూడా అతీతుడవు నీవే. కాబట్టి తస్మా జాగ్రత్త అంటూ నిన్ను నీవే పరిశీలన చేసుకో మిత్రమా, నిన్ను నువ్వే ఆలోచించుకో మిత్రమా. ప్రతి పనికి అన్నిటికీ కూడా నిన్ను మించిన మేధస్సు, నీ మేధస్సును మించినటువంటి గొప్ప ఫ్రెండ్ ఎవ్వరు లేరని గ్రహించి నీ అంతరాత్మతో ఒంటరిగా కూర్చొని 1కి 4 సార్లు మాట్లాడుకుంటూ ఏది చెయ్యాలో దాన్నే ఫైనల్గా నిర్ణయించుకో మిత్రమా.